ఎవరినని మనం అడగగలుగుతాం? భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు సోషల్ మీడియా పెరిగింది, ప్రజల్లో భక్తి పెరుగుతుంది, నమ్మకాలు పెరుగుతున్నాయి. అన్నిటికి మించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఫెసిలిటీస్ పెరిగాయి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ చాలా ఈజీగా ఉన్నాయి. ఇండివిజువల్ కార్స్ ఉండొచ్చు, బస్సులు ఉండొచ్చు, ట్రైన్స్ ఉండొచ్చు, ఫ్లైట్స్ ఉండొచ్చు, చాలా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి అందులోనూ పూరి లాంటి క్షేత్రాల్లో ప్రత్యేకమైనటువంటి దినాలకి ఇంకా స్పెషల్ ట్రిప్స్ కూడా, స్పెషల్ సర్వీసెస్ కూడా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అలాంటి టైంలో అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి? కొన్ని వందల సంఖ్యలో ఎందుకు గాయపడాలి? ఒక అలౌకిక ఆనందాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు, స్వామివారిని దర్శించుకొని ఆయన నామస్మరణలో జపిస్తూ తపిస్తూ ఒక అలౌకిక ఆనందాన్ని పొందాల్సిన భక్తులు చివరికి తీవ్ర గాయాల పాలయ్యి ప్రాణాలు కోల్పోయి, కొంతమంది ఏమో ప్రాణాలు కోల్పోతామన్న భయంతో ఇక ఆ స్థాయిలో భయపడిపోయి బ్రతికితే చాలు అన్నట్లుగా బయటపడ్డటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్లు మిగలడమా? ఇదేమన్నా కొత్తనా? పూరిలోనే జరిగిందా మొట్టమొదటిసారిగా అంటే కాదు. తిరుపతిలో చూసాం, విజయవాడ అమ్మవారి సన్నిధిలో చూసాం, శ్రీశైలంలో చూసాం. ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా టెంపుల్ నుండి స్వామివారిని బయటకు తీసుకొస్తున్న సమయంలోనే జరిగింది. ఆ రథోత్సవం లేదంటే ఊరేగింపు కార్యక్రమాల్లో ఎంతోమంది భక్తులు పాల్గొంటారు. స్వామివారే డైరెక్ట్గా భక్తుల దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చేటువంటి, సో సుమారుగా ఓవరాల్గా ఈ ఈవెంట్ అయిపోయేసరికి 1.5 నుంచి 2 కోట్ల మంది వరకు ప్రజలు దర్శనానికి వస్తారు స్వామివారి కోసం అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇంక ఎన్ని కోట్ల రెవెన్యూ అక్కడ వస్తుంది అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. స్వామివారి కోసం ఎంతెంత కానుకలు ఇస్తారు, ఈ హుండీలో ఎన్ని వేస్తారు, ఎన్ని విరాళాలు ఇస్తారు, మరి అవన్నీ ఏమైపోతున్నాయి? అదిగో మీరు చూడండి, ఓ పక్క వర్షం పడుతుంది, అందరూ గొడుగులు వేసుకొని కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏది ఏమైనా సరే స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నటువంటి తపన. మరోవైపు అదిగో అలా ప్రాణాలు కోల్పోయి గాయాల పాలైతే వెంటనే సిబ్బంది రెస్పాండ్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి అంబులెన్స్ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావడం మనకు కనిపిస్తుంది. వార్షిక ఆదాయం ఒకసారి మనం చూస్తే ఈ ఆలయ వార్షిక ఆదాయం పూరి జగన్నాథ్కి సుమారుగా 250 కోట్ల నుంచి 270 కోట్ల వరకు ఉంటుందట. ఇక వాటితో పాటు ఇక బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి మనం చెప్పుకునేదే ఉంది. ఇన్ని వందల కోట్లు, అదిగో మీకు కనిపిస్తుంది చూడండి, గాయపడ్డ వాళ్ళని ఎలా మోసుకెళ్తున్నారు. అఫ్కోర్స్ చాలా వేగవంతమైనటువంటి సర్వీస్ ఉంటుంది, వాలంటీర్స్ ఉంటారు, కొన్ని వేల మంది వాలంటీర్స్ ఉంటారు, పోలీసులు ఉంటారు, బలగాలు ఉంటాయి, సిఆర్పిఎఫ్ బలగాల దగ్గర నుంచి అందరూ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్స్ ఉంటాయి, ఏఐ టెక్నాలజీతో మానిటర్ చేస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద నష్టాన్ని మాత్రం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇది ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. స్వామివారి దర్శనం కోసం వచ్చి స్వామివారిని ఎలాగైనా దర్శించుకోవాలన్న తపనతో, భక్తితో, ఒక అలౌకిక ఆనందాన్ని పొందాలని వచ్చినటువంటి భక్తులు చివరికి ఇలాంటి భయోత్పాతాల మధ్య ప్రాణాలు మిగిలితే చాలు అన్నటువంటి పరిస్థితుల మధ్య తిరిగి వెళ్ళడం అనేది, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్తో వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలా దారుణం అనే చెప్పాలి. సుమారుగా ప్రతి సంవత్సరం ఓవరాల్ టర్నోవర్ 500 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. 200 నుంచి 250 క్రోర్స్ నుంచి 270 క్రోర్స్, 300 క్రోర్స్ వరకు కూడా డైరెక్ట్గా వస్తే ఆదాయం. ఇక యాడ్స్, ఇతర అన్ని రకాల ఆదాయాలు కలుపుకొని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, వాటన్నిటి మీద వచ్చేటువంటి ఆదాయం సుమారుగా 500 కోట్లకు పైగానే ప్రతి సంవత్సరం. అంత డబ్బుని ప్రజల కోసం మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టగలుగుతున్నారా? అంతలో కొంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారా? అఫ్కోర్స్ ఖచ్చితంగా చాలా మంచి ఏర్పాట్లు చేస్తారు, మనం కాదని చెప్పలేం, కానీ సరిపోవడం లేదు. ఇట్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచాలి కదా, ఇంకా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉంది కదా. దానివల్ల ఇంకా భక్తులకి మరింత ఫ్రీగా దర్శనం చేసుకోగలుగుతారు, చాలా జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళగలుగుతారు, మరింతమంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
బట్ ఇలాంటివే ఒకవేళ జరిగితే ఇక భక్తుల సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఒక ఏడాది పొడవునా పూరీ జగన్నాథ్ స్వామిని దర్శించుకోవడానికి సుమారుగా 2.5 కోట్ల మంది ప్రజలు వస్తారట. 2.5 కోట్ల మంది భక్తులు, 24 to 25 మిలియన్ భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి స్పెషల్ డేస్లోనే, ఇలాంటి రథయాత్రలు ఇలాంటివి ఉన్న టైంలోనే ఆ కార్యక్రమాలు ముగిసేసరికి, ఆ నవరాత్రులు అలాంటి కార్యక్రమాలు ముగిసేసరికేనే సుమారుగా 1 కోటి మందికి పైగా ప్రజలు దర్శించుకుంటూ ఉంటారు. ఒక్కో రోజులో కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది ప్రజలు, భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇదిగో సుమారుగా ఆ 9-10 రోజుల్లోనే అరౌండ్ 2.5 to 3 మిలియన్ మెంబర్స్ భక్తులు వస్తుంటారంటూ రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒక్క మొదటి రోజు రథయాత్రకే 10 నుంచి 15 లక్షల మంది వస్తారంటున్నారు. అలాగే 2015లో జరిగినటువంటి పవిత్రమైన నవకలేబర్ రథయాత్ర సమయంలో రథాలు లాగే రోజు మాత్రమే 17 లక్షల మంది వచ్చారంట. 2015కి సంబంధించిన లెక్క నేను చెప్తున్నాను మీకు. అండ్ ప్రతి సంవత్సరం ఈ లెక్కలు పెరుగుతూ ఉన్నాయి. విశ్వాసం పెరుగుతోంది దేవుడి మీద. అలాంటిది ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చాలా దారుణం అని చెప్పాలి. ఎవరిని బాధ్యులను చేయాలి? అన్ని లక్షల మంది ప్రజల్లో ఎవరో ఒకరు ఇద్దరు మేము జాగ్రత్తగా, అంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు, కానీ వాళ్ళ చేతిలో ఉండదు కదా. ఒక్కసారి ఏ కొద్దిపాటి కుదుపు సంభవించినా సముద్రంలో అలల్లాగా మొత్తం ఒక్కసారిగా కంట్రోల్ లేకుండా పడిపోతూ ఉంటారు. అందులో మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. హూ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్ దెమ్? చూడండి, ఒక్కసారి అక్కడ అంబులెన్స్ మధ్యలో వెళ్తుంది. అఫ్కోర్స్ దే ఆర్ డిసిప్లైన్డ్. భక్తులు కూడా వర్షం పడుతున్నా కానీ గొడుగులు వేసుకొని జాగ్రత్తగా అంబులెన్స్కి వే ఇచ్చారు. అక్కడి నుంచి వెంటనే వాలంటీర్స్ కూడా కలిసి సహాయక చర్యలను ప్రారంభించడం మనకు కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా ఉపేక్షించకూడదు. స్వామివారికి కోట్లకు కోట్లు, 100 కోట్లు వస్తున్నటువంటి విరాళాలు ప్రజల కోసమే మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టాలి. అక్కడికి వస్తున్న భక్తుల సౌకర్యం కోసమే తిరిగి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దీస్ ఇన్సిడెంట్స్? ఒక గొప్ప అనుభూతిని పొందడానికి, స్వామివారిని దర్శించుకొని పులకించుకుపోవడానికి వచ్చినటువంటి భక్తులు చివరికి ప్రాణాలు లేకుండా విగతజీవిగా వెళ్ళడమో, లేకపోతే గాయాలు తగిలి కాలో చెయ్యో విరిగో, లేకపోతే ఇంకేవో గాయాలు తగిలి అంత దారుణమైన పరిస్థితుల్లో తిరిగి తమ సొంతలకు వెళ్తున్నారు అంటే ఏ ఎక్స్పీరియన్స్ కోసం వస్తే, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు తిరిగి వెళ్తున్నారు? దానికి బాధ్యులు ఎవరు? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది కేవలం పూరీలో మాత్రమే కాదు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా తిరుపతిలో జరిగింది, విజయవాడలో జరిగింది, శ్రీశైలంలో జరిగింది, ఇంకా ఎన్నో చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హిందూ సమాజం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిర్వాహకులు, ప్రజలు, భక్తులు ఇస్తున్నటువంటి ఆ విరాళాలను తిరిగి భక్తుల కోసం ఖర్చు పెట్టండి. దేవుడు కూడా అదే చెప్తాడు. దేవుడు కూడా అదే ఖచ్చితంగా చెప్తాడు. తనకేమి మణిమాణిక్యాలు కావాలనో, లేదంటే వజ్రపు మకుటాలు కావాలని చెప్పో దేవుడు అడగడే. తనకి ఏముంది? మనం ఎప్పుడో మన హిందూ సాంప్రదాయంలో ఏం అడుగుతాడు దేవుడు? నీకు నచ్చితే, నీకు కుదిరితే వచ్చి నా మీద ఒక చెంబు నీళ్లు పోయి చాలు, 4 ఆకులు వేసి 4 పూలు వేసి ఆ చెట్టుకు రాలిపోతున్న పూలు 4 కోసుకొచ్చి నాకు పూజ చేస్తే చాలని చెప్పి దేవుడు అడుగుతాడే తప్ప నగలు, వజ్రాలు, వైఢూర్యాలు ఏమి అడగడు కదా. అవన్నీ గ్రాండ్యూర్ కోసం పెట్టుకోవచ్చు, తప్పులేదు. టెంపుల్స్ కట్టినప్పుడు ఎస్థెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంటే, గ్రాండ్యూర్ అనేది ఇంపార్టెంటే, గొప్పగా చేయడం అనేది ఇంపార్టెంటే. కానీ అన్నిటికంటే ముఖ్యం వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఒక గొప్ప అనుభూతి కోసం వచ్చిన భక్తులకి చివరికి ఏం మిగులుతుంది అనేది చూడడం ఇంపార్టెంట్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్? మీకేమనిపిస్తుంది? ఇప్పటికే ఒక వ్యక్తి